ఈ వీడియోలో మాటరాని మౌనమిది మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ గా ఆహా ప్లాట్ఫామ్ అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో అవైలబుల్ గా ఉంది. డ్యూరేషన్ అయితే 2 hours 5 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఇద్దరు బామర్దులు అయితే ఉంటారు భయ్య. బామర్ది అయితే తన బావని పలకరించడానికి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళడం జరుగుద్ది. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ అయితే జరుగుతాయి అనమాట. తన లైఫ్ లోకి ఒక అమ్మాయి అయితే రావడం జరుగుద్ది. బట్ ఆ అమ్మాయి వెనకాల చాలా మిస్టీరియస్ ఈవెంట్స్ అయితే జరుగుతుంటాయి. మరి అసలు ఆ అమ్మాయి ఎవరు, మరి తను ఏం చేశాడు, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే మాటరాని మౌనం ఇది. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తకొచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడి మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏకే మూవీ విషయానికి వచ్చేస్తే షార్ట్ ఫిల్మ్గా తీయాల్సిన దాన్ని మూవీ కింద తీస్తారు భయ్య. ఏం లేదు అక్కడ కంటెంట్, చాలా సింపుల్ స్టోరీ లైను. ఎగ్జిక్యూషన్ అయితే వరస్ట్ అనిపించింది. సరే మరి వరస్ట్ అన్న కానీ యావరేజ్ అనిపించింది. నాకైతే మూవీ కింద అయితే అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. 2 hours మూవీని చిన్న పాయింట్ని పట్టుకుని చివరి వరకు సాగదీస్తారు. అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ప్లాట్లో తీసుకెళ్ళడానికే ఈజీగా 1/2 hour అయిపో తీసుకుంటారు భయ్య. ఆ ఫస్ట్ నడిచే సోత అంతా కూడా బామర్దుల మధ్య రిలేషన్ ఇదంతా కూడా ఏదో మొగుడు పిల్లల మధ్య చూపించినంతగా చూపెడతారు. అది ఏది కూడా అంతగా కనెక్ట్ అవ్వము, అంతగా వర్కౌట్ అవ్వదు. అండ్ ఎప్పుడైతే ప్లాట్లోకి తీసుకెళ్తారో అక్కడి నుంచి స్టోరీ అంతా కూడా చాలా రెగ్యులర్ హారర్ స్టోరీలో నడుస్తూ ఉంటుంది. వాళ్ళు పెట్టుకున్న ఎఫెక్ట్స్ కానీ, సినారియోస్ కానీ, ఆ సీన్ టు సీన్ రైటింగ్స్ అన్ని కూడా చాలా వీక్గా ఉంటాయి. అండ్ ఇంకా పర్ఫార్మెన్సెస్ అయితే మరీ వర్స్ట్ భయ్య. ఆ దయ్యానికి భయపడే సీన్స్ అయితే లిటరల్లీ చాలా కామెడీ అనిపించింది నాకు. దయ్యానికి భయపడుతున్నట్టు అనిపించలే, ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. అండ్ వాళ్ళు రాసుకున్న స్టోరీ కూడా అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏముండదు. చాలా ఫ్లాట్ స్టోరీ లైన్ భయ్య. అంత ట్విస్ట్లు ఏవి వర్కౌట్ అవ్వవు. ఈవెన్ క్లైమాక్స్ కూడా అంతగా ఏం వర్కౌట్ అవ్వదు. మూవీ అంతా చూసాక ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఏం లేదు నాకు. సర్లే ఇంకేదో ఒకటి చూసాంలో అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. యాక్చువల్ నాకు చూసే ఉద్దేశం కూడా లేదు మూవీ. ఈ రోజు తెలుగు డబ్బింగ్ కానీ తెలుగు మూవీస్ కానీ ఏది రివ్యూ పెట్టలేదని చూస్తే ఇది వచ్చిందని తెలిసింది ఆహాలోకి. అందుకే చూశాను భయ్య. ట్రైలర్ చూసినప్పుడే నాకు అర్థమైంది ఇదేది మనకు వర్కౌట్ అయ్యేలా లేదని చెప్పి. సర్లే రివ్యూ పెడదాం కదా అని అయితే చూసా. నాకైతే వర్కౌట్ అవ్వలేదు సినిమా. మీరు చూద్దాం అనుకుంటే చూడండి, టైం పాస్కి ఏం లేవనుకుంటే తెలుగులో ఉంది కాబట్టి ఫ్యామిలీ వాచబుల్నే. అడల్ట్ సీన్స్ కానీ వల్గర్ లాంగ్వేజ్ కానీ ఏమి ఉండదు. నాకైతే హారర్ ఎలిమెంట్స్ పరంగా ఏది భయం లేదు. లవ్ పరంగా ఏది వర్కౌట్ అవ్వలేదు. ఆ కామెడీ పరంగా కూడా ఏదో చాలా కష్టపడ్డారు కానీ ఆ కామెడీ కూడా నాకేమీ వర్కౌట్ అవ్వలేదు. మీరు చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై. ఆహాలో ఉంది. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మార్నింగ్ పెట్టిన 2 videos నోటిఫికేషన్ ఏమైనా మిస్ అయి ఉంటే పైన కార్డ్స్లో ప్లే అవుతాయి, లేదా డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి లింక్స్. ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి. లేదంటే వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బాయ్.